హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో రీసెంట్గా వచ్చిన ఒక నెట్ఫ్లిక్స్ మూవీ గురించి తెలుసుకుందాం. అదే థ్రాష్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ అయితే సూపర్ చేశారు. అసలిందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో కలిసి కూర్చుని చూడొచ్చు. ఇక ఈ సినిమాని టామీ వికోలా అనే ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన ఇదివరకు వైలెంట్ నైట్ లాంటి డిఫరెంట్ యాక్షన్ సినిమాలు తీశారు. బహుశా అందుకే కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. నిజానికి ఈ సినిమాని 2025లో షివర్ అనే పేరుతో థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారంట. కాని ఏమైందో ఏమో పేరు మార్చి ఓటీటీకిచ్చేశారు. నేను సినిమా చూసే ముందు కొంచెం భయపడ్డాను. ఎందుకంటే మొన్న వచ్చిన ద గ్రేట్ ఫ్లడ్ లాగా తలకై నొప్పి తెస్తుందేమో అని. కాని థ్యాంక్ గాడ్ ఇదంత దారుణంగా లేదు. ఇదొక డీసెంట్ టైంపాస్ మూవీ. ఒక్కసారైతే హాయిగా చూడొచ్చు. రన్ టైం కూడా చాలా తక్కువ, 126 నిమిషాల్లో అయిపోతుంది. ఇక కథ విషయానికొస్తే చాలా సింపుల్ తీసుకున్నారు. స్టార్టింగ్లోనే తుఫాన్ రావడం, అలలు ఊరిమీదకు రావడం, వాటితో పాటు షార్క్స్ కూడా జనావాసాల్లోకి వచ్చేయడం చూపిస్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలా విపత్తు నుండి వాళ్లు ఎలా బయటపడతారో అనే క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడా బోర్ కొట్టదు. ఆ వాతావరణం సెట్ చేయడం, క్యారెక్టర్లను పరిచయం చేయడం అంతా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లోనే కొంచెం కాన్సంట్రేట్ చేయాల్సింది అనిపించింది. క్లైమాక్స్ ఇంకాస్త ఎంగేజింగ్గా ఉండాల్సింది. కానీ చాలా సింపుల్గా ఎండ్ చేసేశారు. మనకు ఆల్రెడీ హాలీవుడ్లో జాస్, క్రాల్ లాంటి గట్టి సినిమాలు చూసిన అలవాటుంది కదా, అందుకే ఇది కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. ముఖ్యంగా 2019లో వచ్చిన క్రాల్ సినిమాకి ఇది జిరాక్స్ లాగా ఉంటుంది. కాకపోతే అక్కడ మొసళ్ళు, ఇక్కడ షార్క్స్, అంతే తేడా. హే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. అసలే మనది కొత్త ఛానల్, సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మూవీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక సినిమాలో మైనస్ ఏంటంటే షార్క్స్ మనుషుల్ని తినే సీన్లుగాని, అటాకింగ్ సీన్లుగాని అంత ఎక్కువగా లేవు. గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ బాగున్నాయి, కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా ఫేక్గా, కార్టూన్లాగా అనిపించాయి. హై అండ్ హాలీవుడ్ లెవెల్ విజువల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓటీటీ స్టాండర్డ్స్కి తగ్గట్టే ఉన్నాయి. స్టోరీని కూడా ఒక్కరిమీద ఫోకస్ చేయకుండా ఒక పక్క కార్లో ఇరుక్కుపోయిన ప్రెగ్నెంట్ లేడీ, మరో పక్క ఇంట్లో ఉండే పిల్లలు అని ఇలా విడదీసి చూపించారు. వాళ్లందరూ బాగానే యాక్ట్ చేశారు. క్లైమాక్స్లో వాళ్లు ఏదో ఒకటి చేసి బయటపడతారు. కానీ మిగిలిన షార్క్స్ అన్నీ ఏమైపోయాయో అనే డౌట్ మాత్రం నాకొచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే పాత క్లాసిక్ సినిమాల రేంజ్ కాకపోయినా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టైంపాస్ చేయడానికి ఇదొక మంచి చాయిస్. నాకైతే పర్లేదనిపించింది. నువ్వు కూడా వీలైతే ఒకసారి చూడు. ఇక ఈ మూవీ ఫ్రీ స్ట్రీమ్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. డైరెక్ట్గా స్ట్రీమ్ లింక్ సెండ్ చేస్తా. ఇక మరో వీడియోలో ఇంకో మూవీతో కలుద్దాం. అప్పటివరకు బై బాయ్.